నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎన్ న్యూస్ డిబేట్ టైం. నేను రాజశేఖర్. ప్రధానంగా ఏపీ బడ్జెట్ మొదట్లో ప్రవేశపెట్టిన తర్వాత పూర్తిగా అంచనాలకు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏపీ బడ్జెట్కు సంబంధించి దాదాపుగా పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టింది. 2,94,000 కోట్ల రూపాయలతో ఏపీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. ప్రధానంగా చూసుకుంటే బడ్జెట్లో కొన్ని ఎప్పుడూ లేనంతగా ఈసారి 15 ఆర్థిక సవాలు కూడా అందులో ప్రస్తావించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. బడ్జెట్ అమలుకు ఈ 15 ఆర్థిక అంశాలు అడ్డంగా మారబోతున్నటువంటి ఒక సందేహం కూడా ప్రధానంగా వినిపిస్తుంది. అంతా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి దుర్వినియోగం కానీ, రాష్ట్ర వనరుల మళ్లింపు, లోపభూయిష్టమైనటువంటి ఎక్సైజు, ఇసుక పాలసీ విధానాలు ఇవన్నీ కూడా ఏపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రధానంగా ప్రస్తావించింది. సో దీనికి సంబంధించి ఈరోజు డిబేట్ కంటిన్యూ చేద్దాం. వైసీపీ పార్టీ సీనియర్ నేత మనకి కమలారెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. నమస్తే కమలారెడ్డి గారు. అలాగే జనసేన పార్టీ మహిళా నేత సుంకర కృష్ణవేణి గారు ఉన్నారు, వారికి కూడా నమస్కారం. అండ్ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చౌటా శ్రీనివాస్ గారు, ఆయన కూడా కాసేపులో జాయిన్ కాబోతున్నారు, వారికి కూడా నమస్కారం. అండ్ ప్రధానంగా మనం ముందు వైసీపీ దగ్గరికి వెళ్దాం. కమలారెడ్డి గారు నమస్తే. సో ప్రధానంగా అంటే మీ పార్టీకి సంబంధించి చాలా లోపభూయిష్టంగా గతంలో ఆర్థికంగా దుర్వినియోగం చేసింది అన్నటువంటి అంశాలు ప్రధానంగా ప్రస్తావించారు. సో ఆర్థిక సవాళ్ళు ఇవన్నీ మాకు ఉన్నాయని కూడా ప్రస్తావిస్తూ బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో బడ్జెట్పై వైసీపీకి సంబంధించి సంతృప్తిగా ఉందా? ఇప్పటికే బడ్జెట్ సంబంధించి పూర్తిగా అసెంబ్లీ సమావేశాలనే మీరు వాకౌట్ చేసి బయటికి వెళ్ళిపోవాలి, అసలు బయటికి వెళ్ళం కదా, రాకుండానే బహిష్కరించినటువంటి పరిస్థితి. సో అంటే సంతృప్తిగానే ఉన్నారా కూటమి బడ్జెట్కి సంబంధించి? నమస్తే అండి. అయితే బడ్జెట్ ఈ రోజు ప్రవేశపెట్టారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి రాలేదు అసెంబ్లీకి అంటా ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు అసెంబ్లీ సమావేశం హాజరవ్వలేదు కదండి. నేను మళ్ళీ గెలిచి సీఎం గానే వస్తానన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. కానీ ఒకసారి హాజరయ్యారు కదండి. హాజరైన తర్వాత జరిగిన పరిణామాలతో బయటికి శపథం చేసి వచ్చేస్తారు. కానీ పూర్తిగా ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ప్రతిపక్ష హోదా అంటే ఎవరు లేరు కదండి, మరి ఇవ్వాల్సి కంపల్సరీ తప్పదు. అది ఇప్పుడు ఎవరన్నా ఉంటే ఎవరన్నా ఉంటే కమలారెడ్డి గారు అంటే ప్రతిపక్ష హోదాని ప్రజలు ఆల్రెడీ నిర్ణయించారు ఓటు ద్వారా, మీ సీట్ల ద్వారా. కానీ పోరాడాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా మీ పైన ఉంది అనేది ప్రజల నుంచి వినిపిస్తున్నటువంటి విమర్శలు. అవునండి, పోరాటం చెయ్యాలనే మా జగన్మోహన్ రెడ్డి గారు రావాలనే. మరి హోదా ఇస్తేనే రావడం, హోదా మీరు తీసుకోవాలంటే హోదా అనేది ఏదైతే పర్సెంటేజ్ ఉందో ఆ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ మీరు తీసుకోలేకపోయారు. ఆ సీట్లు గెలుచుకుంటే ఖచ్చితంగా హోదా వచ్చేది. ఇప్పుడు సీట్లు వచ్చినా రాకపోయినా ఇంకే పార్టీ వాళ్ళు లేరు కాబట్టి మాకు తప్పనిసరిగా ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిన అవసరం ఉంది. మేము ప్రజల పక్షాన మేము పోరాడాల్సిన అవసరం మాకు కూడా ఉంది. ఎందుకంటే సూపర్ 6 అని పెట్టా చంద్రబాబు నాయుడు గారు. ఏ పథకం ఏది కూడా చేయలేదు. ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ప్రతిపక్ష బాధ్యత, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజల పక్షాన ఉంటామనేది చెప్తున్నారు పదే పదే. దీనికి సంబంధించి ఒకసారి మనం జనసేన మహిళా నేత ఉన్నారు కృష్ణవేణి గారి దగ్గరికి వెళ్దాం. కృష్ణవేణి గారు నమస్తే. సో ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఎలా వస్తామని ప్రశ్నిస్తున్నారు కమలారెడ్డి గారు. సో ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఉంది. సో ప్రతిపక్షంలో మేము ఉన్నామని చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఎందుకు మీరు ప్రతిపక్ష హోదా ఇస్తే ఒకవేళ కూటమి ప్రభుత్వానికి ఏమైనా అడ్డంకులు వచ్చే అవకాశం ఉందా? వచ్చి ప్రశ్నిస్తారా? ఎందుకు అసలు ఇవ్వట్లేదు అనేది ఒక ప్రశ్న రేజ్ అవుతుంది. ముఖ్యంగా అమ్మా న్యూస్ వీక్షకులకి, అలాగే రాజశేఖర్ గారు మీకు, కమలారెడ్డి గారికి కూడా నమస్కారం. ప్యానెల్లో ఉన్న ప్రజలు కూడా. ఇది ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు మాటలు ఎలా ఉన్నాయంటే కనుక ఆయన ముందుగా ఒకటి నిర్ణయించుకోవాలండి. ప్రజలు ఏమి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి? ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపించారు. బయట ఉండి ఏదో స్కూల్ పిల్లలాగా కుంటి షాకులు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా ఒకటి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, పులివెందుల ఎమ్మెల్యే గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు ముఖ్యంగా ఒక కార్యకర్త లేకపోతే ఎమ్మెల్యేనా అది తెలుసుకోండి ముందు. అంటే 100 మంది కార్యకర్తలు ప్రెస్ మీట్లు పెడతారండి బయట ఏదో ఒక అంశం మీద మాట్లాడాలంటే. ఏ ప్రతిపక్షమైనా సరే కానీ కార్యకర్తలు వాళ్ళకి నచ్చకపోతే బయట ప్రెస్ మీట్లు పెడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు కదా. ఒక నియోజకవర్గ ప్రజలు నమ్మి మిమ్మల్ని అసెంబ్లీకి పంపిస్తే అసెంబ్లీలో ప్రశ్నించాల్సినటువంటి మీరు ఇవాళ ఒక కార్యకర్తలా కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాదు, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు, ప్రభుత్వాన్ని నడిపించాలి 5 ఏళ్ల పాటు. సో ఆ బాధ్యత కూడా ఉందని ప్రధానంగా మీ కూటమి పార్టీ ఆరోపిస్తుంది. సార్ ఆ బాధ్యత ఉంది కాబట్టే ఆ రోజు ఆ బాధ్యతారాహిత్యంగా నడుచుకున్నారు కాబట్టే ఇవాళ 11 నుంచి పంపించారు. పులివెందులకు మాత్రమే ఎమ్మెల్యే చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని.
కానీ ఇవాళ బయట కూర్చొని ప్రెస్ మీట్ ముందు మాట్లాడతారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఒక నియోజకవర్గ ప్రజలు గెలిపించి అసెంబ్లీకి పంపించినప్పుడు అసెంబ్లీలోకి వెళ్ళి ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? అంటే ఇక్కడ నేను ఒక మాట చెప్తానండి. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు 2019 ఎలక్షన్ లో 2 చోట్ల కూడా ఓడించబడినప్పటికీ కూడా మాకు ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచారు. గెలిచినప్పటికీ కూడా ఆ ఒక్క ఎమ్మెల్యేని కూడా ధైర్యంగా అసెంబ్లీకి పంపించినటువంటి ఏకైక నేత దమ్మున నాయకుడు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. కానీ మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం వల్ల ప్రశ్నించడానికి కావాల్సిన బలం రావట్లేదు, అందుకే రామని చెప్తున్నారు. అసలు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి కూటమికి ఏమైనా ప్రాబ్లం ఉందన్నది ప్రధానంగా వైసీపీ ఆరోపిస్తుంది. రాజశేఖర్ గారికి మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ప్రజలు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదాని ప్రజలు ఇవ్వలేదు, ఆ మెంబర్ ఇవ్వలేనప్పుడు కూటమి ప్రభుత్వం మీద వీళ్ళు ఎందుకు బురద వేయడం అనేది మా క్వశ్చన్. ఎందుకంటే పదే పదే కూటమి ప్రభుత్వం నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని ప్రజలు ఇస్తారండి. ప్రతిపక్ష హోదా అన్నది కూడా ప్రజలు ఇస్తారు తప్ప కూటమి ప్రభుత్వం కమలారెడ్డి గారు క్లియర్ కట్ గా చెప్తున్నారు ప్రజలు ఇవ్వట్లేదు. ఇందాక నేను కూడా అదే ప్రస్తావించాను. ప్రజలు ఇవ్వనటువంటి ప్రతిపక్షాన్ని మీరు కూటమి ప్రభుత్వాన్ని అరగటం లేకపోతే ఇస్తే వస్తామని చెప్పడం సో ఎంతవరకు సమంజసం అంటారు? అంటే ప్రశ్నించాల్సిన బాధ్యత ఖచ్చితంగా వచ్చి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ బడ్జెట్ లో పాల్గొని ప్రజల వైపు నుంచి మాట్లాడుంటే బాగుండేదని కూడా వినిపిస్తుంది ప్రజల నుంచి, సాధారణ ప్రజల నుంచి కూడా. అదేనండి, ఇప్పుడు మరి మేము హోదా అడుగుతున్నామంటే ఒకటండి, అడగడం అనే కంటే కూడా ప్రజల నుంచి రావాలి. అదే కృష్ణవేణి గారు అది చెప్తున్నారు. అంటే ప్రజలు నిర్ణయించారు, ఆ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ వస్తే ఖచ్చితంగా ప్రతిపక్షంలో మీరే ఉంటారు. కానీ అది రాలేదు. గతంలో జనసేన పార్టీకి ఒక్క ఎమ్మెల్యే రాపాక ఆయన ఒక్కలో గెలిచారు, ఆయన కూడా పంపించామని చెప్తున్నారు. అవునండి, ఇప్పుడు ప్రజలు నిర్ణయించారా ఎలా జరిగిందని అందరికి తెలుసు. మన దేశంలో అందరికీ కూడా తెలుసు ఎలా గెలిచారు, ప్రజలు మమ్మల్ని తిరస్కరించారా, మరి వీళ్ళు కూటమి వాళ్ళు ఏం చేశారు అనేది అందరికీ కూడా తెలుసు. పదే పదే అందరూ కూడా అట్లా విమర్శించాల్సిన అవసరం లేదు. ఏం జరిగిందని కూడా వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకుని సరిపోతుంది. ప్రజల హృదయాల్లో మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఎంత ఇదిగా మేము పరిపాలన చేశాము. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కావాలనే, ఎందుకంటే చంద్రబాబు కావాలనే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ప్రశ్నిస్తారు. ప్రశ్నిస్తే ఒకటి వచ్చిన తర్వాత ప్రశ్నించుంటే బాగుండేది. ఒకటి కమలారెడ్డి గారు, ఇంకోటి గతంలో చూసుకుంటే వాజ్పేయి లాంటి నేతలు పార్లమెంట్ లో ఇద్దరే గెలిచారు బీజేపీ పార్టీ. అలాంటి సమయంలో కూడా హుందాగా వెళ్ళారు, అక్కడ ఉన్నటువంటి సమావేశంలో పాల్గొన్నారు, ప్రజల పక్షాన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలా వస్తే ఇంకా హుందాతనం పెరిగేది అన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఆ యాంగిల్లో ఎందుకు ఆలోచించట్లేదు అంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆలోచించట్లేదంటే, ఇప్పుడు ఇస్తే బాగుంటది కదా, మేమే కదా ఉన్నాము ప్రతిపక్ష నాయకుడిగా, ఇంకెవరు లేరు, మేమే ఉన్నాము, అది మాకు ఇవ్వాలి, ఇస్తే బాగుంటది, మాకు కూడా గౌరవంగా ఉంటదని ఆలోచిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. రైట్ రైట్ మొత్తానికి గౌరవం కోసం జరుగుతున్నటువంటిది ఇవ్వటం. అంటే వచ్చి ప్రశ్నించినా కూడా ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన్ని మీరు ఉండాల్సింది. ఎందుకంటే ఆ బాధ్యత గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఆ నిలబెట్టేటువంటి పాత్ర ప్రజలు నిర్ణయించారు. మీరు అన్నట్లు ఆ విషయాలు అంటే ఎలాగా ఏంటి విమర్శలు అనేవి ఖచ్చితంగా అవన్నీ అయిపోయి ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి పాత్ర ఉంది. కానీ ఇంకోటి ఇప్పుడు బడ్జెట్కి సంబంధించి చెప్పండి. బడ్జెట్కి సంబంధించినటువంటి బడ్జెట్ ఆమోదయోగ్యంగానే ఉందా, ప్రజల పక్షాన ఉందా అనుకుంటున్నారు? ఏమంటారు మీరు? ఎప్పుడు ప్రజల పక్షాన లేదు. చంద్రబాబు నాయుడు గారి బడ్జెటే కాదు, చంద్రబాబు నాయుడు మనస్తత్వం కూడా లేదు, ఆయన ఆలోచనలు కూడా లేవు. బడ్జెట్ కూడా అలానే ఉంది. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రజల కోసం ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారేను ఆంధ్ర రాష్ట్రం గురించి కానీ, ప్రజల గురించి కానీ, బడుగు బలహీన వర్గాల గురించి ఒక్క నాయకుడు, ఒక ముఖ్యమంత్రిగా చేసిన మాజీ ముఖ్యమంత్రి అనొచ్చు, ఒక నాయకుడు అనొచ్చు, ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారే ప్రజల గురించి ఆలోచిస్తారు. ఈ బడ్జెట్ ఎలా ఉందంటే పథకాలు పెట్టారు, సూపర్ 6 అని పెట్టారు, అలానే ఉంది ఇది కూడా. ఈ బడ్జెట్ కూడా అంతే. ప్రతిదీ కూడా చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక స్వార్థం, ఏంటంటే ప్రతిదీ కూడా స్వార్థం, మేమే బాగుండాలి, ప్రజల గురించి ఆలోచన ఇది లేదు చంద్రబాబు నాయుడు గారికి. ఈ రోజు కాదు, ఇది 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసినా కూడా ప్రజల కోసం ఏం చేయలేదు. ఆయన ప్రజల మీద ఆలోచన కూడా లేదు, ప్రజలకు మంచి చేయాలని ఆలోచన. కానీ ఒకటి అంటే కేటాయింపుల్లో ప్రధానంగా కేటాయింపుల్లో రైతులకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. రైతులు కానీ గతంలో ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆర్థిక సవాళ్ళు ఎదుర్కొంటున్నామని చెప్పినటువంటి పరిస్థితి. సో ఏ శాఖలో పూర్తి స్థాయిలో ప్రభుత్వం ప్రజలకు అనుకూలంగా బడ్జెట్లో కేటాయింపులు చేయలేదని భావిస్తున్నారు? సో ఏమైనా చెప్పగలరు వివరాలు?
అంటే ఏది చేశారని చెప్తాం, ఒకటంచి ఏది చెప్తామండి? ఏదైనా చేస్తే ఇది చేశారు, ఇది చేయలేదని ప్రతిదీ కూడా అంటే అలానే ఉంది. పంచాయతీరాజ్ శాఖ చూసుకుంటే 16,739 కోట్లు, తర్వాత మొత్తం అంటే రెవెన్యూ వ్యయం అంచనా కూడా వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది 2.34 అంటే 2,34,00,000 కోట్లు. సో మూలధన వ్యయం అంచనా చూసుకుంటే 32,712 కోట్లు. ఒక బడ్జెట్ పెట్టారు. అంటే ఇక్కడ బడ్జెట్ పెంచుంటే బాగుండేది, గతంలో మేము ఇంత పెంచామనేది ఒక లెక్క చెప్తే కనుక బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఇప్పుడు పంచాయతీరాజ్కి ఎంత ఇచ్చినా, ఇంకో శాఖకి ఎంతకి ఇచ్చినా గానీ వాళ్ళు చేస్తే కదా, పనులు చేస్తే కదా. మొన్న ఎలా అక్కడ వచ్చినాయి, వాటర్ వచ్చినాయి, విజయవాడలో వాటర్ వచ్చినాయి, మన కేంద్రం ఇచ్చారు, మనీ ఇచ్చారు, ఎన్ని వేల కోట్లు, 6,000 కోట్లు ఎంతో ఇచ్చారు. అదేమైనా ఖర్చు పెట్టారా వాళ్ళకి? ఇది కూడా అంతే, ఏది ఇచ్చినా ఏది చేసినా, కేంద్రం ఇచ్చినా ఎవరు దానికి సంబంధించిన లెక్కలు కూడా తర్వాత వివరించారు. ఎంత వచ్చింది, సీఎం ఫండ్ కి ఎంత వచ్చింది, ఎంత ఖర్చు పెట్టాం కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అవునండి, చెప్తారండి, మాటలేనండి. ఎప్పుడు ఏం చేశారండి? ఫలానా చేసా మాటల మట్టికి అసలు అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్టు చెప్తారు చంద్రబాబు నాయుడు గారు. మాటలే కానీ చేత లేదు. ఇప్పుడు వాళ్ళు బడ్జెట్లు ఓపెన్ పెట్టుకున్నా, ఏది పెట్టుకున్నా, ఏది చేసినా గానీ వాళ్ళు ప్రజలకు ఏం చేసేది లేదు. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు నాకింత, చంద్రబాబు నాకింత అని పంచుకునే ఇదే గాని వాళ్ళు ప్రజల కోసం ఏం చెయ్యరు. ఎన్ని బడ్జెట్లు చూపించినా, ఏది చేసినా గానీ వాళ్ళు మట్టికి ప్రజల కోసం ఏం చేయరని నేను చెప్తానండి. అంటే వాళ్ళు కృష్ణవేణి గారు పూర్తిగా బడ్జెట్ ప్రజలకు అనుకూలంగా, అసలు ప్రజల పక్షం ఉండరు చంద్రబాబు, అందులో వీళ్ళకింత వాళ్ళకింత ఓటాలు పంచుకోవడం తప్ప చేసింది ఏం లేదు, లెక్కలే ఉండదని చెప్తున్నారు. మీరేమంటారు? పచ్చకామిలకి లోకమంతా పచ్చగా కనిపించినట్టు వైసీపీ వాళ్ళు అలాగే పంచుకున్న 5 ఏళ్లు గడిపేస్తారండి. అదే విధంగా మా కూటమి ప్రభుత్వం కూడా చేస్తుందని వాళ్ళు అపోహపడుతూ ఉన్నట్టున్నారు. అదైతే పూర్తిగా రాంగ్. ఎందుకంటే పారదర్శకంగా ప్రతిదీ కూడా కూటమి ప్రభుత్వం ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్ గా చేస్తూ ఉంది. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. డిప్యూటీ సీఎం గారు గ్రామీణ అభివృద్ధి శాఖకు సంబంధించి కేటాయించినటువంటి నిధుల్లో ఎక్కడ ఒక్క రూపాయి అవినీతి జరగకూడదని ఆయన చెప్పడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా, సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా అంతే పారదర్శకంగా పనిచేస్తూ ఉన్నారు. ఈ రోజు విజయవాడ లాంటి చోట్ల కృష్ణా డిస్ట్రిక్ట్ లో వచ్చినటువంటి ఆ విపత్తు వైసీపీ గవర్నమెంట్ లో వస్తే ఎంత మంది మృత్యువాత పడి ఉండేవాళ్ళో నిజంగా చెప్పలేమండి, అంకెంగా చెప్పలేము. అంటే కూటమి ప్రభుత్వం ఆ విపత్తును కూడా తట్టుకొని దాన్ని వెంటనే పునరుద్ధరిస్తూ దాన్ని మళ్ళీ అన్ని కూడా వాళ్ళకి ప్రతిదీ కూడా కోల్పోయారు, సర్వం కోల్పోయి కట్టుబట్లు కూడా లేకుండా నిలబడినటువంటి విజయవాడ వాసులకి అండగా నిలబడి ఈ రోజు వాళ్ళు సాధారణ జీవన విధానానికి వచ్చేలాగా, కోలుకునేలాగా చేయగలిగింది కూటమి ప్రభుత్వం. అదే వైసీపీ హయాంలో అయితే, వైసీపీ ప్రభుత్వంగానే అధికారంలో ఉండుంటే కనుక వాళ్ళు కోలుకొని రావడానికి కూడా ఒక 5-6 ఏళ్ళు పట్టేదన్నమాట. అంటే వీళ్ళు చెప్పేది ప్రతి పొంది కూడా అబద్ధాలే. బుగ్గన గారు వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్తూ ఉంటారు, అమ్మటి రాంబాబు గారు వచ్చి చెప్తూ ఉంటారు. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారండి అంటే, అధికారులను ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టద్దు, అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయాలకు ఎక్కడా కూడా అడ్డు రాకూడదు, వాళ్ళని ఎలాంటి ఒత్తిడికి గురి చేయకూడదు అని చెప్పారు పోలీస్ అధికారుల గురించి, వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు. కానీ క్రిమినల్స్ కి ఎక్కడ కూడా కొమ్ము కాయొద్దు, మీరందరూ కూడా ట్రాన్స్పరెంట్ గా పనిచేయమని చెప్పడం జరిగింది. ఇవాళ అంబటి రాంబాబు గారు వచ్చి మాట్లాడతారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటారండి. ఆయన ఏమంటారంటే, సప్త సముద్రాల అవతల ఉన్నా సరే కానీ అధికారులు వాళ్ళకి అనుకూలంగా పనిచేయకపోతే తీసుకొచ్చి వీళ్ళ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే తీసుకొచ్చి పడేస్తారట జైల్లో. అంటే పోలీస్ అధికారులు బెదిరిస్తూ ఉన్నాడు, ఒక ఫ్యాక్షనిస్ట్ లాగా, ఒక క్రిమినల్ లాగా బెదిరిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే వీళ్ళు ఏం బెదిరించినా సరే కానీ ఊరుకోవాలండి. వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా మీ మాటలు పడి వీళ్ళతో అణిచివేతలకి గురయ్యి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులు వాళ్ళని బాధ్యతలను వాళ్ళని నిర్వర్తించమని చెప్తూ ఉంటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నట్టు, జగన్మోహన్ రెడ్డి గారు కోపాసి మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటండి, అధికారులు కూడా పూర్తిగా వాళ్ళు యాక్షన్ తీసుకొని పనిచేస్తారు, ఈ క్రిమినల్స్ అందరినీ కూడా ఏరి జైల్లో పెడతారనేసి భయంతో జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ మొత్తం అందరూ కూడా ఇలా మాట్లాడుతూ ఉన్నారు. దళిత హోంమంత్రి గారు కాబట్టి అంటున్నారని చెప్తూ ఉన్నారు. మీకులాగా దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తిత్వం వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాదు. ఒక మాస్కులు అడిగితే ఒక సుధాకర్ గారు లాంటి వ్యక్తిని ఎలాగ హింసించి చంపేశారని వైసీపీ గవర్నమెంట్. అలాంటి ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం కాదండి. ప్రతి ఒక్కరికి కూడా, అనిత గారికి కూడా ఆడబిడ్డగా నువ్వు వెనకడు వేయొద్దమ్మా, నీకు అండగా మేము నిలబడతాము, ఖచ్చితంగా మీరు క్రిమినల్స్ మీద యాక్షన్ టీడీపీ నుంచి రాష్ట్ర కార్యదర్శి
ఎస్, టీడీపీ నుంచి రాష్ట్ర కార్యదర్శి మనకి శ్రీనివాసరావు గారు వచ్చారు, చౌట శ్రీనివాసరావు గారు. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే అండి. ఎస్, ప్రధానంగా చూసే ఉంటారు కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది, కానీ ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి ప్రతిపక్ష హోదా కోసం పోరాటం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి రాలేదు. సో మీరు హోదా ఇవ్వకపోవడం వల్ల రాలేదన్నటువంటి ప్రశ్న ఒకటి వస్తుంది. ప్రధానంగా బడ్జెట్కు సంబంధించి కేటాయింపుల్లో చాలా వరకు 18 ఆర్థిక సవాళ్ళను ప్రస్తావిస్తూ ఎప్పుడు లేనట్టుగా ఈసారి కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. సో బడ్జెట్లో ఏమీ లేదు, పూర్తిగా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు, మాయలే తప్ప లెక్కలే తప్ప ఏం లేవు, పంచుకుంటారు వాటాలు అన్నట్టుగా మనకి కమలారెడ్డి గారు క్లియర్గా చెప్తున్నారు. బడ్జెట్లో ప్రజలకు అనుకూలంగా ఏం లేదని చెప్తున్నారు. మీరేమంటారు? ఈరోజు ఈ డిబేట్లో మా సోదరి జనసేన పార్టీ సోదరి కృష్ణవేణి గారు కానీ, అలానే వైసీపీ కమలారెడ్డి గారికి, అలానే మీకు నమస్కారం. ముందుగా 2004 నుంచి 2009 వరకు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సవాళ్లను ఎదుర్కొని విభజన ఆంధ్రప్రదేశ్ ఒక గాడిలో అన్ని విధాల పరంగా ముందుకెళ్ళాడు. అయినప్పటికీ కూడా ప్రజాదరణతో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడం జరిగింది. మనందరం చూసాం. ఎవరు కాదలేకపోయాం ఆ మ్యాండేట్. మరి అంత పాపులారిటీ అధికార జగన్మోహన్ రెడ్డి గారు ఏం కోల్పోతున్నాడో ఆలోచించాడా? ఈ రోజుకి అదే వాదన, ఈ రోజుకి పార్టీ అదే వాదన. మనం ఈ స్థాయికి ఎందుకు ఎక్కడ 111 సీట్లు ఈ రకంగా వెళ్తే అసలు పార్టీ కూడా సాధ్యమా అని చెప్పేసి ఆలోచించకుండా ఎంతసేపటికి ఎదురు ఎవరైనా చిరసావహిస్తారండి. మొదటి ప్రజల తీర్పు ఆ రోజు తెలుగుదేశం పార్టీకి స్థానాలు ఇస్తే, మరి అత్యంత సీనియర్ అయిన మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చి సభలో కూర్చున్నాడు, ఎన్నో అవమానాలు పొందాడు. అవమానాలు పొందిన తర్వాత తన ఇంట్లో వాళ్ళని, తన సతీమణిని అప్పుడు కాబట్టి సభలో ఇచ్చి నిష్కర్మించి సభ అని చెప్పి బయటకు వెళ్ళింది. అప్పటి వరకు 3 సార్లు ఆయన ప్రతి దాంట్లో వాదిస్తూ తను అవమానాలు ఎదుర్కొన్నా కూడా ప్రతిరోజు అసెంబ్లీకి వచ్చాడు కదండి. ఈ రోజు నీకు ఇచ్చిన స్థానాలు ఎన్ని అనే దానికంటే ఇచ్చిన అవకాశాన్ని ప్రజల్లో నాకే ఇచ్చారు అని చెప్పేసి అసెంబ్లీకి వచ్చి గౌరవంగా ఏమి చెప్పాలనుకుంటే అదే చెప్పండి. ఇంకా వేరే దీని గురించి అసలు మేము కానీ శ్రీనివాసరావు గారు అంటే సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్న వారికి ఇవ్వాల్సిన మైకు అనుకున్న సమయం కంటే తక్కువ ఇస్తారు. సో అది ప్రధానంగా వైసీపీ పార్టీ ఆరోపిస్తుంది. సో ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే మైక్ ఇస్తారా ప్రజల గొంతుగా వినిపించడానికి, ప్రజల గురించి మాట్లాడడానికి, ప్రజల వైపు నుంచి అనేది ప్రధానంగా ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఎందుకు కూటమి పార్టీ జంకుతుంది, లేకపోతే ఎందుకు ఇవ్వట్లేదని ప్రధానంగా వైసీపీ ప్రశ్నిస్తుంది. మనం సాధ్యాసాధ్యాలను ఆలోచించాలి. వచ్చింది 11 సీట్లు. ప్రతిపక్ష హోదా కోరుకుంటున్నారు కానీ ప్రతిపక్ష స్థానం ఎక్కడికి పోద్ది? ప్రతిపక్ష స్థానం అంటే అసెంబ్లీలోకి వచ్చిన తర్వాత ఉన్న అధికార పక్షం, ప్రతిపక్షం రెండే ఉంటాయి. స్థానం అదే. దాన్ని నిలబెట్టుకోండి. హోదా ఎలా వస్తుంది? మీరు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని సభలో ఎంత అవమానం చేశారు? మీకున్నది 23. నేను గేటు తీస్తే ఈ సభ్యుల్ని హోదా కూడా ఉండదని అవమానం చేశాడా? ఇంకొక ఎమ్మెల్యే వస్తే చెప్పారా? 18 మందితో ఇప్పుడు మేము 19 మందితో వెళ్తూ ఉంటే ఒక్కడు వస్తే అని చెప్పేసి మీరే గుర్తు చేశారా? ప్రతిరోజు
అంటే ప్రతిపక్ష హోదా శ్రీనివాసరావు ఒకసారి కమలారెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. కమలారెడ్డి గారు, గతంలో ఒక్క ఎమ్మెల్యే మా వైపు వచ్చేస్తే మీకు ప్రతిపక్ష హోదా ఉంటుందా అన్నటువంటి ప్రశ్నలు ప్రశ్నించారు. అండ్ ప్రధానంగా అసెంబ్లీకి వచ్చిన సందర్భంలో చంద్రబాబుని సూటిగా ప్రశ్నించినటువంటి సందర్భాలు ఉన్నాయి ప్రతిపక్ష హోదా గురించి. సో ఇప్పుడు అదే ప్రతిపక్ష హోదా ప్రజలు ఇచ్చిన తీర్పుని ఎందుకు గౌరవించట్లేదని శ్రీనివాసరావు గారు అడుగుతున్నారు, మీరేమంటారు? ప్రజలు ఇచ్చిన తీర్పు కాదండి, వీళ్ళు ప్రతిపక్షంలో ఉండకూడదు జగన్మోహన్ రెడ్డి గారని వీళ్ళు కావాలని చేసిన కుట్ర. ఈవీఎంలు తేడా చేశారని అందరికి ఒక పసి బిడ్డను అడిగినా ఎవరిని అడిగినా గానీ ఇవాళ పబ్లిక్ లోకి వెళ్ళి మాట్లాడరండి, మీకు కూడా తెలుస్తా ఉంటది. వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈవీఎంలు తేడా చేశారని చెప్తా ఉన్నారు. ప్రతిపక్షంలో ఉండకూడదు. ఖచ్చితంగా గతంలో మీరు గెలిచినప్పుడు అదే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కూడా అదే వ్యాఖ్యలు చేశారు. మీరు కూడా దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎవరు ఓడిపోయినా ఇది విమర్శలు కామన్గా అవుతున్నాయి, కానీ ఇది ఎన్నికల వ్యవస్థ క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మాటలు విమర్శలు వేరు, ప్రాక్టికాలిటీ వేరు. కాదండి రాజశేఖర్ గారు, ఇది విమర్శ కాదండి, మేము చెప్పేది వాస్తవం. ఎందుకంటే ఎలక్షన్ ముందు ఎన్ని సర్వేలు చెప్పారు, 20 సర్వేలు 20 సర్వేలు చేసి చెప్పి ఏం చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో 110, 120 సీట్లు ఎక్కడికి బావు, వైఎస్ఆర్సీపీ జెండా ఎగరైపోతుందంటే. కమలారెడ్డి గారు, సర్వేలు అంటే మొన్న హర్యానాలో సర్వే ఏమైంది? బీజేపీ పార్టీకి సర్వేకు ఉన్నటువంటి సర్వేలు ఏంటి? సర్వేలన్నీ మారుతుంటాయి. సర్వేలు ప్రామాణికంగా ఎగ్జాక్ట్గా వచ్చేటటువంటి పరిస్థితులు ఉండవు, కొన్నిసార్లు మారుతూ ఉంటాయి. ఇప్పుడు అలాగే జరిగింది అనుకోవచ్చు కదా. ఇప్పుడు సర్వేలు అనేది ప్రామాణికం కాదు. కాదండి, ఇప్పుడు సర్వేలు వచ్చినాయి. మేము చేసిన పథకాలు అలాంటి పథకాలు నవరత్నాల ద్వారా చేశాము, ఒక కరోనా అప్పుడు చేశాము. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు విమర్శించడానికి ఇది లేకుండా మేము చేశాము. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు చెప్పి ఒక్కటన్నా చేశారా? దేని చూసి చంద్రబాబు నాయుడుకి ఓట్లు వేస్తారు చెప్పండి? మీరు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, ప్రజలకు ఏమన్నా చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి సీఎం గా అయ్యి ఎన్ని పథకాలు చేశారు? ప్రతి ఇంటికి గడపకి తీసుకెళ్ళి నవరత్నాల ద్వారా ఇంటికి వెళ్ళాము. ఊర్లో స్కూల్స్ ఎలా ఉన్నాయి, హాస్పిటల్స్ తీసుకొచ్చారు, సచివాలయాలు తీసుకొచ్చారు, ఆర్బీకేలు తీసుకొచ్చారు, రైతులకి ఎన్ని విధాలుగా చేశారు. బడ్జెట్ ప్రవేశపెడుతూ మరొకసారి మీకు ప్రస్తావిస్తున్నాను. అంటే ఈ పథకాలు పెట్టడంలో ఏవైతే ఉందో పథకాలు 15 ఆర్థిక సవాళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చిందని బడ్జెట్లో పెయ్యాల కేసు చెప్పినటువంటి పరిస్థితి. తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టారు. అందులో బడ్జెట్ అమలుకు సంబంధించి ఒక ఆర్థిక వ్యవహారాల దుర్వినియోగం ఒకటి, రాష్ట్ర వనరుల మళ్లింపు ఒకటి, లోపభూయిష్టమైనటువంటి ఎక్సైజు, ఇసుక పాలసీ విధానం, సహజ వనరుల దోపిడీ వల్ల రాష్ట్ర ఆదాయానికి గండిపాటు, ఇవన్నీ కూడా ప్రస్తావించారు. సో ఇక్కడ నవరత్నాలు ఏవైతే అమలు చేయడం కోసం ఆర్థికంగా దుర్వినియోగం జరిగింది, పథకాల్లో ఉన్నటువంటి డబ్బులకు తీసుకురావడం కోసం చాలా వరకు అప్పులు చేశారంటే ప్రధానంగా నిన్న కూటమి పార్టీ ఆరోపిస్తూ బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తే కనుక మీకు అర్థమై ఉంటుంది. అవునండి. సో అంటే ఈ పథకాల కోసం ఇంత అప్పులు చేయాల్సి వచ్చిందని కూటమి పార్టీ ఆరోపిస్తుంది. ఇప్పుడు పథకాల కోసం చేశామండి అప్పులు. మా జగన్మోహన్ రెడ్డి గారు పథకాల కోసం చేశారు. వీళ్ళు దేనికోసం చేస్తున్నారండి? ఇప్పుడు ఎన్ని తీసుకొచ్చారండి అక్కడి నుంచి? మొన్న విజయవాడలో ఎంత డబ్బు వచ్చింది? ఎన్ని వేల కోట్లు తెచ్చారండి? ఇప్పటికి ఎవరికేం చేశారండి వీళ్ళు? ఎవరికేం చేశారండి? ఇప్పుడు ఆయన అంటే పథకాల కోసం తీసుకొచ్చి పథకాలకు వేసారండి. వీళ్ళు తింటానే తెచ్చుకుంటున్నారు వీళ్ళు కేంద్రం నుంచి. కానీ ఒకటి కమలారెడ్డి గారు, ఒక పథకం అనేది తీసుకొచ్చిన తర్వాత పథకానికి సంబంధించినటువంటి ఎంతైతే ఖర్చు పెడుతున్నారో ప్రజల నుంచో ట్యాక్స్ రూపంలో వసూలు చేయాలి, ఇది రూలు. కానీ ఇక్కడ అభివృద్ధి అనేది వేరు, పథకాలు అమలు చేయడం, సంక్షేమ పథకాలు వేరు. వచ్చిన డబ్బు అంతా ఎడిపోతుందండి. ఈ పథకాలకు మేము ఇచ్చామండి, లేదు కదా వీళ్ళకి. వచ్చిన డబ్బు ఏం చేస్తున్నారంటారు? ప్రజల కోసం ఖర్చు పెట్టలేదు అంటారు కూటమి ప్రభుత్వం. ఏదండి, ఇప్పుడు సిలిండర్లు అన్నారండి, ఎవరికి చేశారండి సిలిండర్లు అని చెప్తున్నారు. వాళ్ళు టీడీపీ అని పచ్చబెళ్ళ పెట్టుకుని మెళ్ళ కట్టుకుని వెళ్ళిన వాళ్ళకి ఆ సిలిండర్లు చేస్తున్నారు. ఏదైనా సరే అట్లా చెప్తున్నారు కానీ ఏమీ చేయటం లేదండి. ఇప్పుడు పింఛన్ కూడా టీడీపీ వాళ్ళు తీస్తున్నారండి, వైఎస్ఆర్ పింఛన్ కూడా తీసేశారండి. ప్రతిదీ కూడా అట్టి చేస్తున్నారు వాళ్ళు, ప్రతిదీ కూడా ఏం చేస్తున్నారండి? ప్రతి పథకం కూడా అట్టి చేస్తున్నారండి. టీడీపీ అని పచ్చబెల్ల కట్టుకుని మెళ్ళ వెళ్తే చేస్తున్నారండి పని. శ్రీనివాసరావు గారు, కూటమి ప్రభుత్వం వచ్చాక కమలారెడ్డి గారు అన్నట్టుగా పెన్షన్లు తీసేస్తున్నారా, లేకపోతే మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఇస్తున్నారా, ఏంటి అసలు?
సార్ ఇప్పటి మటుకి మేము ఒక్క వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎంతసేపటికి అసలు వైసీపీ ప్రభుత్వం ఎలా దాని మీద ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వాళ్ళ ఈ పథకాల యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది అయినా కూడా ఎంతో ఉన్న దాంట్లో వెతుకుతారు. వీళ్ళు ఓడిపోయింది చివరి గంజాయి. ఈ రోజు కూడా చూస్తున్నాం, పిల్లల్ని అదుపు చేయలేకపోతున్నాం. పిల్లలు రోడ్డు మీద పొద్దున్నే కొంతమంది బండ్లు విపరీతమైన వేగంతో పోతున్నారు. ప్రతి వాడిని కూడా అంటే గంజాయి వల్ల చివరికి దుర్లభమైన దుర్మార్గమైన ల్యాండ్. రైట్ కృష్ణవేణి గారు ప్రధానంగా బడ్జెట్కు సంబంధించినటువంటి అంశాల్లో లేకపోతే ఇచ్చిన హామీల అంశంలో కూటమి ప్రభుత్వం ఎక్కడ ఆ దిశగా వెళ్ళట్లేదు. వారికి అనుకూలంగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇంతవరకు గ్యాస్కు సంబంధించినటువంటి పథకం ప్రవేశపెట్టారు కానీ ఎక్కడ అమలు చేయట్లేదు అన్నటువంటి ధోరణిలో కమలారెడ్డి గారు మాట్లాడుతూ మరొక అంశం కూడా ప్రస్తావించారు. సో పెన్షన్లు కూడా తీసేస్తున్నారు. సో ప్రభుత్వం వచ్చాక ఏం చేస్తామని చెప్పారు, ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. మీరేమంటారు? కృష్ణవేణి గారు రావట్లేదండి. ఇప్పుడు వినిపిస్తుందా కృష్ణవేణి గారు? వాయిస్ రావట్లేదు సార్. రైట్ కమలారెడ్డి గారు, కానీ కూటమి ప్రభుత్వం వచ్చినాక గతంలో ఏవైతే ఆర్థికంగా దుర్వినియోగం అయ్యాయో, ఏ శాఖలు ఉన్నాయో ఆ శాఖలకు సంబంధించి దుర్వినియోగమైనటువంటి అంశాలకు సంబంధించి శ్వేతపత్రం రిలీజ్ చేసింది. సో ఆర్థికంగా చాలా వరకు రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. ఇప్పుడు అవన్నీ సర్దుబాటు చేసి ముందుకు రావాలంటే పదే పవన్ కళ్యాణ్ నేతలు కూడా ఎక్కడ కూడా చూసినా కూడా అప్పులే ఉన్నాయని చెప్పి ఆయనకు ఉన్నటువంటి కేటాయించిన ఏవైతే అంశాలు ఉన్నాయో వాటికి కూడా ఆయనే ఖర్చు పెట్టుకుంటున్నారు ఉన్నటువంటి మెయింటెనెన్స్కి సంబంధించి. సో అంత ఆర్థికంగా పరిస్థితి ఉంది ఏపీ పరిస్థితి. ఆ స్థాయికి దిగదార్చేశారు వైసీపీ ప్రభుత్వం పదే ఆరోపించింది. నిన్న కూడా అదే ప్రస్తావించింది. సో ఎందుకంటే ఇంత పరిస్థితి వచ్చింది, మీరు పథకాలు ఖర్చు పెట్టామని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ పథకాల కంటే అభివృద్ధి, ప్రజల జీవనోపాధి ఇవన్నీ చాలా ముఖ్యం. సో ఆ అంశాల్లో ప్రధానంగా ఎక్కడ దృష్టి పెట్టలేదు వైసీపీ ప్రభుత్వం, కూటమి ఆరోపిస్తుంది. మీరేమంటారు? కమలారెడ్డి గారు అదేనండి, ఇప్పుడు పథకాలు మేము చేసాము, అన్ని కూడా చేసాము, ప్రతిదీ కూడా చూసుకున్నాము. ఈ రోజున పథకాలకే మీరు ఖర్చు పెట్టారని మీరు మాట్లాడుతా ఉన్నారు. మేము అన్ని కూడా చేసాము, చెప్పట్ల అన్ని ప్రతిదీ పేదవాడు కూడా బాధపడకూడదని మేము చూసాము. కమలారెడ్డి గారు చెప్పండి, ఎందుకంటే చెప్పాల్సినటువంటి వేదిక ఇది, ఖచ్చితంగా మీరు చెప్పండి. హలో, ఎస్ చెప్పండి, ప్రజలకు ఏం చేశారో చెప్పుకోవాలి. అసెంబ్లీ లాంటి వేదికలు ఎలాంటి అవసరం, ఇక్కడ ఈ వేదిక కూడా మీకు అవసరం, ఖచ్చితంగా చెప్పొచ్చు. మీరు ఏ ప్రజలకు ఏం చేశారో చెప్పాలి ఖచ్చితంగా. అవునండి, ఇంటింటికి పెన్షన్లు ఇచ్చాము, ఇంటింటికి రేషన్ ఇచ్చాము, ఊళ్ళో సచివాలయం చెప్పాను కదండి, సచివాలయం తీసుకొచ్చాము, మరి డాక్టర్స్ తీసుకొచ్చాము ఊర్లోకి. పేదవాడు హాస్పిటల్ పోయి చూపించుకునేది లేకుండా ప్రతి ఇంటికి డాక్టర్ని పంపించి చూపించాము, ప్రతి పేదవాడు బాధపడకూడదని. మరి దిశ యాప్ తీసుకొచ్చాము, ఊర్లోనే పోలీస్ స్టేషన్ పెట్టుకున్నాం, ప్రతి ఊరి పల్లెటూరికి కూడా పోలీస్ స్టేషన్ పెట్టాము. ఊళ్ళోకే ఏదైనా ఇబ్బంది, ఒక ఆడపిల్ల ఏదైనా ఇబ్బంది పడకూడదని. ఈ రోజున ఎన్ని ఇబ్బందులు పడుతున్నారండి ఆడపిల్లలు. ఆర్బీకేలు తీసుకొచ్చామండి. మేము చేయింది ఏందండి, ఏం చేయింది, ప్రతిదీ చేసామండి. ఈ రోజు ఒక ఆడబిడ్డ, పసిబిడ్డ అండి, 5-6 సంవత్సరాల బిడ్డను కూడా ఇయ్యాల చెప్పడానికి నోట్లోంచి చెప్పడానికి కూడా బాధ కలుగుతా ఉంది. అలా పిల్లల్ని ఎట్లా పాడు చేసి అట్లా తీసుకెళ్లి చంపేయడం. ఎన్ని అండి జరిగింది, 90 జరిగినాయండి. 90 జరిగితే 8-9 హత్యలు కూడా జరిగినాయండి. ఇవే రేప్ చేసి మర్డర్లు చేసి శవాలను కూడా కనపడకుండా చేసే పరిస్థితి. అలా అనిత గారు ఏం చేస్తారు హోమ్ మినిస్టర్ గా, అంటే మాట అంటే హోమ్ మినిస్టర్ ఉన్నారని తీసుకున్నారు అనిత గారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, ఎన్ని జరుగుతుంటే ఒక్కసారి కూడా మనకు కఠినంగా శిక్షిస్తే మళ్ళీ ఆ తప్పు చేయరు కదా. చంద్రబాబు నాయుడు గారు తెలీదా, చేస్తున్నాము ఇది మేము కంట్రోల్ చేస్తున్నాము, ఈసారి జరగకుండా చూస్తామని మాటలు చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు ఎట్ట మాట్లాడారు, అంతా గారు ఎలా తొడలు కొట్టి మాట్లాడారు, ఎలా జరుగుతుంది ఇప్పుడు ఈ వైసీపీ, ఎలా ప్రభుత్వం ఎలా ఉందని వాళ్ళు ఎలా మాట్లాడారు. ఈ రోజు ఒక పసిబిడ్డను కూడా చూడకుండా కూడా అంత కామాంధులు అట్లా చేస్తా ఉంటే వీళ్ళందరూ కళ్ళు మూసుకుపోయారా వీళ్ళందరికీ కూడా.
ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తుంది, వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్ని హత్యలు జరిగినాయి, అసలు ఎట్లా రోడ్ల మీద ఇంట్లో నుంచి తీసుకొచ్చి కొడుతున్నారు వైసీపీ కార్యకర్తని. మా ప్రభుత్వంలో టీడీపీ అని లేదు, జనసేన అనేది ఎవరని కూడా లేకుండా మేము అందరికీ చేశామండి. ప్రతి ఒక్కరికి కూడా చేసాం, మేలు చేసాము. ఒక కుల మతాల భేదాలు లేకుండా చేసాము. ఈ రోజు ఎలా కృష్ణవేణి గారు ఎలా కనిపిస్తుందండి? కమలారెడ్డి గారు చాలా క్లియర్ గా మేము ప్రతి ఇంటికి ఏం చేయలేదు చెప్పండి, అన్ని చేసాము. అయినా కూడా ఇక్కడ విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కార్యకర్తలపై దాడులు చేస్తున్న మహిళలకు లక్ష్యంలో చాలా ఆరోపణలు చేస్తారు, వినే ఉంటారు. ఏమంటారు అసలు? నమస్తుందండి. ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్ లో జరిగినటువంటి అరాచకాలు కానీ, అన్యాయాలు కానీ, అక్రమాలు కానీ, పూర్తిగా మహిళల మీద దాడులు కానీ కోకళ్ళలో. ఎందుకంటే ఇక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేతిలో దెబ్బలు తిని చావు వరకు వచ్చినటువంటి వ్యక్తులు. ఇదే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జర్నలిస్టులు కూడా లారీతో మైనింగ్ నట్టుకుంటారు, వీడియోలు తీస్తున్నారని తెలిసి లారీతో తొక్కి చంపించామని చెప్పాడు జర్నలిస్టుని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. అంటే వీళ్ళు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు వీళ్ళు ఏం చెప్తారంటే కమలాకర్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు ఇప్పుడు పెన్షన్ ఇచ్చేసాము అని. అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని ఆ రోజు వైసీపీ గవర్నమెంట్ చెప్పి 250 రూపాయలు పెంచి 5 సంవత్సరాలు పెంచుకుంటూ పోయినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కానీ మా కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటని, హామీని తప్పకుండా ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని ఏదైతే మాట చెప్పామో, అప్పులు కుప్పలుగా చేసి చనిపోయినటువంటి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసుకోయిందో, ఎన్ని ఆస్తులు అమ్ముకుని పోయిందో ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పకుండా ఇవాళ 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వికలాంగులకి 6,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇవన్నీ కొన్ని అంటే అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నప్పుడు కొన్నిసార్లు అంటే పెట్టుబడి అంటారండి, వేలకరగా ఆస్తులు అమ్ముకుని సంక్షేమ పథకాలు ఒకటే ఇవ్వలేదు. అలాగే బడ్జెట్ లో అప్పులు తెచ్చేసేసి సంక్షేమ పథకాలు ఒకటే ఇవ్వలేదు. అంటే పప్పు బెల్లాలు ఒకటే పెట్టలేదు. ఇవాళ కుటుంబం బతకడం కోసం, కుటుంబం ఎవరి మీద డిపెండ్ అంటే పొద్దున్న ప్రభుత్వం మీద కూడా డిపెండ్ అవ్వకుండా బతకడం కోసం ఇవాళ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో కొన్ని అప్పులు అంటే పెట్టుబడులు. అవి మీకులాగా మంత్రులు పంచుకోవడానికో, ఎమ్మెల్యేలు పంచుకోవడానికో, జగన్మోహన్ రెడ్డి గారి ఇలాకాలో పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకోవడానికో తెచ్చినవి కాదండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా వెళ్ళడం కోసం, ప్రజలకి ఉపాధి కల్పించడం కోసం, వాళ్ళు స్వతంత్రంగా బతకడం కోసం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో కొన్ని పెట్టుబడి రూపేణ తెచ్చినప్పటికీ కూడా అవి రేపొద్దుట అవన్నీ అప్పులు కుప్పలుగా వదిలేసి వెళ్ళిపోవడం కాకుండా ప్రతి ఒక్క పౌరుడి మీద కూడా అది బాధ్యతతో తీర్చుకుని అంటే ఆస్తులు పెంచుకునేటువంటి వాల్యూని ఇవాళ ఏపీ గవర్నమెంట్ చేస్తూ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి లాగా అప్పులు ఒకటే తెచ్చి మొత్తం అంతా వాళ్లే పంచుకొని మిగిలింది ఏదో ప్రజలకి సంక్షేమ పథకాల రూపంలో పెట్టి రాష్ట్రాన్ని ఏదో అభివృద్ధి దిశగా తీసుకెళ్లిపోయామని చెప్పడం అనేది మాత్రం అన్యాయం అండి. ఎందుకంటే ప్రజలందరూ చూసారు, 5 సంవత్సరాలు మీ పరిపాలన చూశారు కాబట్టి ఏమీ తెలియని వాళ్ళకైతే మిమ్మల్ని మీరు ఏమైనా చెప్పి నమ్మి మస్పూసి మారేడుగా చేయొచ్చు. కానీ ట్రాన్స్పరెంట్ గా ప్రతి ఒక్క విద్యార్థికులకు కానీ, చదువుకునే వాళ్ళకైనా అందరికీ క్లియర్ గా అర్థమవుతుంది. వాళ్ళ స్టూడెంట్స్ దగ్గర నుంచి పెద్ద ఉద్యోగుల వరకు కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నటువంటి మాటని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా పరుగులు పెడుతూ ఉంది. శూన్యమైనటువంటి ఆంధ్రప్రదేశ్ కి కూటమి ప్రభుత్వం ఒక ఆశాకిరణంగా ఉంది అని ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు. ఇవాళ గ్రామ స్థాయి సచివాలయాలు తీసుకొచ్చేసి వాళ్ళు చెప్తున్నారు సార్, సచివాలయాలు తీసుకొచ్చి ఏం చేశారు? ప్రజల ఆస్తుల మీద జగన్మోహన్ రెడ్డి గారు కొమ్మేసుకున్నారు. ప్రజల ఆస్తులు కొట్టేపోయారు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ కూటమి ప్రభుత్వం అది చేయగా పంచాయతీలు నిర్వీర్యం చేసేసేసి మొత్తం అంతా కూడా పంచాయతీలు లేకుండా చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. సర్పంచులు అనే వాళ్ళని లేకుండా చేయాలి. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆధీనంలోనే, ఆయన చేతుల్లోనే గ్రామ స్థాయి నుంచి కూడా పెత్తనం చేయాలని ఒక దురాస్తి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం, దాన్ని ప్రజలు పసిగట్టడం ఇవాళ కూటమి ప్రభుత్వానికి అధికారం ఇవ్వడం. గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చింది ఇవాళ కూటమి ప్రభుత్వం. ప్రతిదీ కూడా గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి వర్యులు డిప్యూటీ సీఎం గారు ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్ గా గ్రామ పంచాయతీలకు అప్పచెప్తూ ఉన్నారు. అక్కడ నాయకత్వాన్ని కూటమి ప్రభుత్వంతో పాటు ఏ నాయకత్వం అయితే ఉందో గ్రామ స్థాయి నుంచి కూడా బలోపేతం చేస్తూ ప్రజలందరికీ కూడా ప్రతిదీ కూడా అవసరాలు ఇప్పటి వరకు కూడా తాగునీరు దగ్గర నుంచి అన్ని కూడా గ్రామీణ మౌలిక సదుపాయాల దగ్గర నుంచి అన్ని కూడా ప్రతి గ్రామం కూడా అభివృద్ధి
దిశగా పరుగులు పెట్టాలి, ఆదాయ పరుగులుగా మారాలనేసి ఇవాళ మా డిప్యూటీ సీఎం గారు తీసుకుంటున్నటువంటి ప్రతి నిర్ణయానికి కూడా ప్రతి గ్రామాల్లోని కూడా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టి ప్రశంసిస్తున్నటువంటి విధానాలు కనిపించట్లేదా వైసీపీ గవర్నమెంట్ కి? అంటే 13,226 గ్రామాల్లో పల్లె పండుగలు చేశారండి. మొత్తం అంతా కూడా అన్ని ఒకే రోజు ఒక రికార్డు స్థాయిలో చేయగలడం, ప్రతి కార్యక్రమాన్ని ట్రాన్స్పరెంట్ గా చేయడం, ప్రతిదీ ప్రజలకి ఏ అవసరమైన సరే ఆయన సొంత కష్టార్జితం నుంచి డయేరియా బాధితులుగా చనిపోయినటువంటి వ్యక్తులకి 10 లక్షల రూపాయలు మా డిప్యూటీ సీఎం గారు ఇవ్వడం జరిగింది. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళకి కలిసి పనిచేయడం, వీళ్ళని చూసి కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకొచ్చి నిధులు మంజూరు చేయడం, కానీ ఇవన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనుషులకైతే మాత్రం అస్సలు నచ్చట్లేదు. అంటే అభివృద్ధి నచ్చదండి వీళ్ళకి. వీళ్ళు ఎక్కడికైనా చెట్లు కొట్టేసుకున్నాను, పరదాలు వేసుకున్నారు తప్ప ప్రజల మధ్యనే ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు తిరిగారా? అలాగే ఇవాళ అసెంబ్లీకి పంపించినా సరే అసెంబ్లీలో ప్రజాగొంతై మాట్లాడకుండా బయట ఒక కార్యకర్త లాగా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ల ముందు మాత్రమే రైట్ కృష్ణవేణి గారు రైట్ కమలారెడ్డి గారు మరి అసెంబ్లీకి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు, మీరేమో సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తామంటున్నారు. సోషల్ మీడియాలో చాలా అసభ్యకరంగా ప్రవర్తించినటువంటి ఎవరైతే ఉన్నారో మీ కార్యకర్తలు వరుసగా జైలుకి వెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం. ఫ్యామిలీలు టార్గెట్ చేస్తూ గతంలో ఎవరైతే మాట్లాడో వారిపై చర్యలు తీసుకుంటున్నారు. కమలారెడ్డి గారు ప్రధానంగా చెప్పండి, ప్రభుత్వం తరపు నుంచి ఏవైతే పథకాలు కానీ లేకపోతే జరుగుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధిపై ఖచ్చితంగా ప్రశ్నించాల్సింది, సూచనలు సలహాలు ఇవ్వాల్సినటువంటి పాత్ర ఖచ్చితంగా గతంలో ప్రభుత్వం నడిపిన పార్టీగా మీకు ఉంది. సో ఎలా ప్రశ్నించబోతున్నారు? సో కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? అసెంబ్లీకి వెళ్ళలేదు కాబట్టి సో ప్రజల పక్షాన్ని ఏ విధంగా మాట్లాడబోతుంది వైసీపీ? ఇప్పుడు దెయ్యాలు వేదాలు వల్లించారని ఇందాక మాట్లాడారు కదా జనసేన మన సోదరి, అది వాళ్ళకే వర్తించి చంద్రబాబు నాయుడు గారికి చాలా వర్తించిద్ది అది. ఎందుకంటే అలా మాటలు గాని, ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రి లాగా మాట్లాడుతా ఉన్నారా? ఎలా మాట్లాడుతున్నారు? దుర్మార్గుడు అని సంబోధిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. కానీ కమలారెడ్డి గారు గతంలో ఒక ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ కుటుంబాలని నాశనం చేస్తాం అంటే మాటలు, ఇప్పుడు నేను మాట్లాడకూడని మాటలు కూడా మాట్లాడినటువంటి కార్యకర్తలు వైసీపీలో లేరంటారా? మంత్రులు మాట్లాడిన సందర్భాలు అంటారా? ఇప్పుడు సంబంధించి లేకపోతే మాటలకు సంబంధించి కార్యకర్తలు మాట్లాడింది వేరు, ముఖ్యమంత్రిగా మాట్లాడేది వేరండి. కార్యకర్తలు వాళ్ళు రైట్ ఇదే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో గతంలో కళ్ళు పెద్దవి చూస్తే ఎవరు భయపడరు, ఇలాంటి డైలాగ్ సినిమాలు కూడా వచ్చాయి, మీరు కూడా చూస్తుంటారు. సో అట్లాంటి కూడా మాట్లాడారండి రాజశేఖర్ గారు. దానికన్నా బోండా ఉమా గారు గాని, ఇంకా వీళ్ళందరూ కూడా అచ్చెన్నాయుడు గారు గాని, వీళ్ళందరూ కూడా దానికన్నా ఎక్కువ మాట్లాడారు. వీళ్ళందరూ మాట్లాడింది పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూడా ఎలా సంబోధించి మాట్లాడుతున్నారు, ఎలా పేర్లు పెట్టి ఆంధ్రాకి ఏదేదో నేను చెప్పుకోకూడదు. అవి కూడా అన్ని కూడా ఆయన పెద్దవారు అలా మాట్లాడకూడదు. కార్యకర్తలు మాట్లాడింది వేరు, అచ్చెన్నాయుడు వీళ్ళందరూ మాట్లాడింది వేరు. ఒక సీఎం గా ఒక చంద్రబాబు నాయుడు గారు అలా మాట్లాడడం చాలా తప్పు. పెద్ద తరహాగా వ్యవహరించాలి. డబ్బు దోచుకోవడానికే మాటలకు సంబంధించి మాట్లాడితే మీ ప్రభుత్వంలో మాట్లాడారు, వారి ప్రభుత్వంలో మాట్లాడుతున్నారు మీరు ఆరోపిస్తున్నారు. సో ఈ టాపిక్ పక్కన పెడితే బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ప్రజలకి ముఖ్యమైనటువంటి బడ్జెట్, ఎందుకంటే ఏ శాఖలో ఎంత కేటాయిస్తున్నారు. సో రెవెన్యూ శాఖ కానీ లేకపోతే ఇటువైపు ఆధారపడి 62% ఉన్నటువంటి వ్యవసాయ శాఖ కానీ చాలా కీలకం. ఈ సమయంలో మీ వాణి వినిపించాలి, ప్రజల పక్షాన పోరాడాల్సిన అవసరం ఉంది. సో ఫైనల్గా ఎలా వెళ్ళబోతుంది వైసీపీ ప్రభుత్వం? కంక్లూడ్ చేయండి కమలారెడ్డి గారు. వెళ్ళాలని మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళాలనే ఉంది, కానీ వీళ్ళేంటి జగన్మోహన్ రెడ్డి గారు రాకూడదు, వస్తే ప్రశ్నిస్తారు. వీళ్ళ చేసే అంశం అక్కడ కూటమి ప్రభుత్వం మాట్లాడినట్టు నేను వినలేదు. ప్రతిపక్ష నాయకుడిగా రాజశేఖర్ గారు ఇప్పుడు ఇదే దుర్మార్గం అర్థం అవటంలా. ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు, వస్తే ప్రశ్నిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తారని వీళ్ళు దుర్మార్గమైన ఆలోచనలు పెట్టుకొని వీళ్ళు రాకుండా చేస్తున్నారు. ప్రతిపక్ష హోదా ఒక్క మాటే కదా ఏముంది ఇస్తే, ఇప్పుడు ఇంకెవరు లేరు, ఏ పార్టీ వాళ్ళు లేరు. మేమే ఎన్ని సీట్లన్నా రానియనండి, దుర్మార్గంగా గెలిచారు. ప్రోటోకాల్ ఫాలో కావాలన్నటువంటి వాదన వినిపిస్తుంది ప్రభుత్వం. ప్రోటోకాల్ ఏంటండి? ఏ గ్రంథాలు రాశారండి? దేంట్లో రాశారండి? ఏ గ్రంథాలు రాశారు చూపించమని చంద్రబాబు నాయుడు గారిని చూపించమనండి. కాదండి 11 సీట్లు వచ్చినాయి. ప్రతిపక్ష నాయకుడు ఎక్కువ సీట్లు వస్తే ప్రతిపక్ష నాయకుడు ఏ గ్రంథాలు రాసిందండి? ఏ బైబుల్ రాసిందండి?
ఏ ఖురాన్లో రాసిందండి? గ్రంథాలు బైబిల్ దేంట్లో రాసిందో వ్యక్తిగతంగా చెప్పండి. ఉంటుంది అవి వ్యక్తిగతంగా మనం ఏర్పాటు కాదండి, చేసుకున్నటువంటి చెప్పమనండి. ఇక్కడ దేంట్లో? అలాంటి బైబిలే లేకపోతే అలాంటి గ్రంథం మీరు అనుకున్నటువంటి ఒకటి నియమావళి ఉంటుంది ఖచ్చితంగా అసెంబ్లీకి, దాంట్లో ఉన్న ప్రొసీజర్ ప్రకారంగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రొసీజర్ అండి ఇప్పుడు కాదంటలేదండి. ఇప్పుడు మేమేమంటున్నాము, ఒకటి కమలారెడ్డి గారు మీ పార్టీ రారని క్లియర్ గా చెప్పేశారు, రాలేదు. కానీ పోరాటం ఎలా సాగిస్తారు? ఇందులో ఉన్నటువంటి లోపాలు మీరు అన్నటువంటి ఏవైతే ఏమీ చేయట్లేదో, కూటమి ప్రభుత్వం ఏమి చేయలేదని ఆరోపిస్తున్నారు, దానికి సంబంధించి పోరాటం ఎలా ఉండబోతుంది అనేది ఫైనల్ క్వశ్చన్, కంక్లూడ్ చేయండి. అదే పోరాటం అంటే మేము సోషల్ మీడియా ద్వారానే పోరాటం చేస్తాం. ఎందుకంటే మా ప్రతిపక్ష హోదా వాళ్ళు ఇప్పుడు ఎందుకంటే మేము ప్రశ్నిస్తామని ధైర్యం లేదు వాళ్ళకి, దమ్ము ధైర్యం లేదు. మా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే వీళ్ళందరూ కూడా చేసే తప్పుడు వ్యవహారాలన్నీ బయటపడతాయి అని చెప్పి మాకు ప్రతిపక్ష హోదాలు అసలు రాకుండా చేశారండి. అసలు వాళ్ళే కావాలని ప్రతిపక్ష వాళ్ళు వస్తారు అసెంబ్లీకి రాకుండా, ఇవన్నీ కూడా కావాలని చేశారు వాళ్ళు. మాకు ప్రతిపక్షం లేకుండా ఉండాలి, మేమే దుర్మార్గంగా అందరూ మేమే అన్యాయాలు చేసుకోవాలి, మాట్లాడే వాళ్ళు ఉండకూడదు, అసెంబ్లీలో ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదని చేశారండి వాళ్ళు చేశారు. చంద్రబాబు నాయుడు గారు చేశారు, ఈ కూటమి ప్రభుత్వం చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కోలేక దొంగ దెబ్బ తీశారండి. ఏమంటారు? దొంగ దెబ్బ తీశారు. అన్యాయంగా ఇది అంతా ఏం చేశారంటే ఇది రాకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ప్రశ్నిస్తారు. మొత్తానికి మీరు ఒకే వాడు వినిపిస్తున్నారు. థ్యాంక్ యూ కమలారెడ్డి గారు. రైట్ కృష్ణవేణి గారు మీరు కంక్లూడ్ చేయండి. ఏదో ఆడలేక మద్దతు చేయమంటారు కదండి, అలా ఉంది కమలారెడ్డి గారి వాదన. ఎందుకంటే ప్రతిపక్షం అనేది ప్రజలు ఇవ్వండి, మీ కూటమి ప్రభుత్వం ఇచ్చేసరికి ప్రజలు ఇవ్వలేదు. ప్రజలు ఇవ్వలేనప్పుడు ఖచ్చితంగా మీ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి ఖచ్చితంగా రావాలి ఆ 11 మందితో. మరి 23 సీట్లు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు ప్రతిపక్ష హోదాకి పనికి రావాలని వీళ్ళు అపహాస్యం చేసినప్పుడు అసెంబ్లీలో ఏమైందండి? వాళ్ళు 11 సీట్లు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చేయాలి కూటమి ప్రభుత్వం. ప్రజలు ఇబ్బంది మేము ఎలా ఇస్తాం? ఆయన 23 సీట్లే ప్రతిపక్ష హోదాకి పనికిరావని ఎగ్జామ్ చేశారు కదా వీళ్ళంతా కూడా. మరి చేసినప్పుడు ఇవాళ 11 సీట్లతో ప్రతిపక్ష హోదాకి ఎలా ఇవ్వలేదండి. ఇవి లాక్కున్నారు, దుర్మార్గంగా లాక్కున్నారు. ప్రజలు ఇవ్వలేదండి. మీకు ప్రజలు ఇవ్వలేదు. మీరు దొంగతనం చేశారు. దొంగతనం చేశారు. ఈవీఎం ద్వారా దొంగతనం చేశారండి. ప్రజలు ఇవ్వలేదు. మీకు ప్రజలు ఇవ్వలేదండి. ఎట్టి పరిస్థితుల్లో మీ ప్రజలు ఇవ్వలేదు. ఒకసారి చూసుకోండి. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుకున్నట్టు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ వీళ్ళని అడగండి. ఎవరు మీకు ఇవ్వలేదండి. మీకు ప్రతిపక్షం, మీకు ప్రజలేమి ఇవ్వలేదండి. మాకు ప్రతిపక్షం భయపడుతున్నారు. మీరు ప్రతిపక్షం భయపడుతున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక భయపడుతున్నారు. మీరు ప్రతిపక్ష హోదా ఎక్కడ మీ తప్పులన్నీ బయటపడుతుందని చెప్పి మీరు భయపడుతున్నారు. మీరు భయపడుతున్నారండి. మీరు ఎక్కడ దొంగలు బయటపడతారని చెప్పి బయటపడతారని చెప్పి మీరు భయపడుతున్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. మరి మాకు భయపడటం వల్లనేనండి మీరు భయపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు భయపడుతున్నారండి. భయపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక దొంగలండి. దొంగలు కాబట్టి భయపడుతున్నారు. అది వస్తారండి. అసెంబ్లీకి వస్తారు. మీరు అసెంబ్లీకి వస్తారు. మీరు చెయ్యాలి కదా. ప్రతిపక్షం కూడా ఇవ్వాలి కదా. పంపించారు. మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పుకుంటారే ఇవాళ ఎమ్మెల్యే హోదాలో ఉన్నారు. ఎమ్మెల్యే హోదా ఉన్నప్పుడు ఎందుకు అసెంబ్లీలోకి వెళ్ళట్లేదు? ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే చెప్తూ ప్రెస్ మీట్లు పెట్టి పట్టాలు చేస్తున్నారు. అంటే కూటమి ప్రభుత్వం చేసేటువంటి ప్రతి కార్యక్రమం అవ్వచ్చు, ప్రతి నిర్ణయం కావచ్చు, ప్రతిదీ కూడా ప్రజల్లోకి క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్నటి దాకా ఎమ్మెల్యేగానే ఉన్నారండి. అది మర్చిపోవద్దండి మీరు. జనసేన సోదరు గారు చంద్రబాబు నాయుడు గారు మొన్నటి దాకా ఎమ్మెల్యే హోదాలోనే ఉన్నారు. అది మీరు ప్రెస్ మీట్ ఈ రోజు దొంగ దెబ్బ తీసిన ద్వారా మీరు గెలిచారండి. ఈ రోజు మీకు కాదు ప్రజలు మా వైపు ఉన్నారు. ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి రండి. ఎలా మాట్లాడుకుంటా ఉన్నారు. రోడ్డు మీదకి వచ్చి చూడండి ఎలా మాట్లాడుకుంటా ఉన్నారు. ఒక పథకం వేయటం చేతగా చంద్రబాబు నాయుడుకి సూపర్ 6 అని పెట్టారు. కాదండి, సూపర్ 6 అని పెట్టారు. ఇంత చూడండి. చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా అందరూ కూడా ప్రజల్లో తిరిగినటువంటి వ్యక్తులు, ప్రజా సంక్షేమం కోరుకున్నటువంటి వ్యక్తులు. అంతే తప్ప రికార్డింగ్ ప్రెస్ మీట్లు పెట్టేటువంటి వ్యక్తులు కాదు. తాడేపల్లి పేరస్ దాటకుండా హెలికాప్టర్ వేసుకునేటువంటి వ్యక్తులు కూడా కాదు.
రైట్ థ్యాంక్ యూ జరగడం తప్ప ఖాళీగా కూర్చొని పనేం లేదు కాబట్టి మీ గొప్పలు మీరు చెప్పుకోవడం కాదండి, ఎదుటోళ్ళు చెప్పాలి గొప్పలు. మీ గొప్పలు మీరు చెప్పుకోవద్దండి, కమలారెడ్డి గారు ఇంకా ప్రభుత్వం చాలా ఉంది, చాలా పథకాలు ప్రవేశపెట్టబోతుంది, అనుకున్నవన్నీ చేస్తుంది లేదు, భవిష్యత్తులో చూద్దాం. అండ్ రైట్ థ్యాంక్ యూ డిబేట్ లో పాల్గొన్నందుకు కమలారెడ్డి గారికి మీకు ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ కృష్ణవేణి గారు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ శ్రీనివాస్ గారు టీడీపీ పార్టీ నుంచి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ ప్రధానంగా ఏపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. సో ప్రజల పక్షాన ఉంటాం, ప్రజలకు అనుకూలంగా ఉంటామని చెప్తున్నటువంటి పరిస్థితి, ఏ శాఖకు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అంత ప్రాధాన్యత ఇచ్చామని చెప్తుంది. సో ఇక్కడ రావాల్సినటువంటి పార్టీ ఏదైతే ఉందో, సో వైసీపీ రాలేదని విమర్శలు ఓవైపు టీడీపీ పార్టీ చేస్తూనే, సో ప్రశ్నలు ఉండాల్సినటువంటి సమయంలో ఖచ్చితంగా మేము తీసుకుంటామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఎలా ఉండబోతోంది, సో ఎలా ప్రశ్నిస్తారన్నది కూడా చాలా కీలకంగా కాబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, ఇది ఇవాళ డిబేట్ పాయింట్. రేపటి డిబేట్ పాయింట్లో మళ్ళీ మనం కలుసుకుందాం.